టెంపరేచర్ చూసారు కదండి, 10 degrees ఉంది బయట. ఇది ప్రయాగ్రాజ్ దగ్గరలో ఉన్నామండి మనం, ఆల్మోస్ట్ 60 kilometers దగ్గరలో. బయట చలి విపరీతంగా ఉంది, ట్రాఫిక్ జామ్ ఫుల్గా, మొత్తం అంతా బ్లాక్ అండి. ఆల్మోస్ట్ 4 to 5 kilometers. ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా బ్లాక్ ఉంది. అలాగే మేము హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి బయలుదేరాము. సో 60-70 kilometers దగ్గర వరకు ట్రాఫిక్ ఏం లేదండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం. ఎప్పుడైతే మనం ఒక 50 kilometers to 30 kilometers ఉంటున్నామో అక్కడైతే కంప్లీట్ బ్లాక్ ఉంటుంది. ఆల్మోస్ట్ మేము 20 kilometers అంటే ప్రయాగ్రాజ్ దగ్గర 20 kilometers సంగంకి వెళ్ళే దారిలో దగ్గర 24 hours పట్టిందండి ట్రాఫిక్ జామ్ వల్ల. ఎందుకంటే మార్నింగ్ పూట పోలీసులు అంతా ఆపేస్తున్నారు, మొత్తం ప్రయాగ్రాజ్కి వెళ్ళే వెహికల్స్ ఏవి కూడా అలౌ చేయట్లేదు. నైట్ మాత్రం పోలీసులు ఉండట్లేదు. నైట్ మనం 9:30-10కి కనుక వెళ్తే మనం ట్రాఫిక్ ఉన్నా కానీ లోపలికి వెళ్ళిపోవచ్చండి. సిటీ లిమిట్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి సంగం దగ్గరే మనం పార్కింగ్ చేసుకోవచ్చు. మనకి కార్ వెహికల్స్ పార్క్ చేసుకునే స్థలాలు 2 ఉన్నాయి. ఒకటేమో అరియల్ ఘాట్, ఇంకోటి సంగం ఘాట్. అక్కడికి వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే చాలామంది జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ ఆపేసిన వెహికల్స్ ఏదైతే ఉందో 20 kilometers సిటీ అవుట్స్కట్స్లో, అక్కడ నుంచి దిగి నడుచుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. నైట్ పూట మాత్రమే వెహికల్స్ మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇది మార్నింగ్ నేను ఆల్మోస్ట్ 2 o'clock అండి ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. మేము ప్రయాగ్రాజ్ సంగం దగ్గరికి వెళ్ళేసరికి దగ్గర 3-3:30 అయిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాలు అవి చేసాము. అందరు కూడా చాలామంది నడుచుకొని వెళ్తున్నారు అక్కడ దిగిపోయి, ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుద్దో తెలియదు కాబట్టి అందరు కూడా దిగి నడుచుకొని వెళ్ళిపోతున్నారు. మీరు సిటీ అవుట్స్కట్స్లో ఉన్నప్పుడే పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫుల్గా ఫిల్ చేసుకోండి, ఎందుకంటే పెట్రోల్ కూడా దొరకట్లేదండి, పెట్రోల్ ఆర్ డీజిల్. ఎందుకంటే చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ అయిపోతుంది అక్కడ కూడా. ఎప్పుడు ఫుల్ ఉంచుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో ఎంతసేపు ఉంటామో తెలీదు. ఆ టైంలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనే ఇబ్బంది. వెహికల్ కండిషన్ అది చూసుకోండి, అప్పుడు బయలుదేరండి. ఇదంతా వెళ్ళే దారి అనమాట. అందరు కూడా నడుచుకొని వెళ్తున్నారు, చూశారు కదా జనాలంతా. కంప్లీట్గా బ్లాక్ ఉంటుంది నైట్ పూట. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి నైట్ 10 తర్వాత నుంచి కొంచెం ఫ్రీగా ఉంటుందండి, వెహికల్స్ ఎక్కువగా ఉండవు. ఆ టైంలో మీరు వెళ్తే బెటర్. సో మేము పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి, ఇది ఒక 650 meters దూరంలో ఉంది సంగం పార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాము 650 meters. అంతా హెవీ రష్ ఉంటుందన్నమాట ఇక్కడంతా కూడా. నడుచుకొని వెళ్ళే వాళ్ళకి ఆటో అవైలబిలిటీ ఉంటుందండి. తర్వాత బైకర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు 200 to 300 అలా ఛార్జ్ చేస్తారు. ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ ఎక్కించుకొని ఘాట్ దగ్గర దింపేస్తున్నారనమాట. మీరు ఏ ఘాట్కి వెళ్ళి చేయాలనుకుంటే ఆ ఘాట్ దగ్గర దింపేస్తారు. 24 sectors ఉన్నాయి. ఈ సంగం ఘాట్ వచ్చేసి మనకి 20, 21, 22, 23 ఆ దగ్గరలో ఉంటాయన్నమాట. 24 sector దగ్గరలో ఉంటుంది. అటువైపు వెళ్తే అరియల్ ఘాట్ ఉంటుంది. అన్ని ఘాట్స్ దగ్గరలోనే ఉంటాయండి, అన్ని 2-3 kilometers స్ట్రెచ్లోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వెహికల్ మూమెంట్ ఉండదు కాబట్టి నడుచుకొని వెళ్ళాలి. లేదంటే ఈ బైక్స్ కానీ ఆటోస్ కానీ దొరికితే ఎక్కేయచ్చండి. జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారో, చాలామంది ఉన్నారనమాట. ఇదంతా కూడా ఎంట్రన్స్ ఏరియా. నేను February 9th రోజు వెళ్ళానండి, అప్పుడు ఇంతమంది జనాలు ఉన్నారు. 10th, 11th వచ్చేసి ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు రూట్స్ కూడా కొంచెం సపరేట్ చేశారు, ఇన్ ఒకటి అవుట్ ఒకటి. సో ఇక్కడ మనకు అన్ని పూలు, దాని తర్వాత దీపాలు అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. దీపారాధన అక్కడ చేయడానికి ఘాట్లో, వాటర్లో. ఇదంతా కూడా మొత్తం కోట్లాది మంది జనాలండి, అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఉంటారు. మీకు ఇక్కడ టిఫిన్స్ కానీ టీ కానీ అట్లాంటి వాటిలో ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే దారిలో వచ్చేటప్పుడే ఏం దొరకదండి ఆ ట్రాఫిక్లో ఉన్నప్పుడు. అక్కడ మీరు ఏమైనా తినేటట్టు తెచ్చుకోండి. ఇక్కడైతే మీకు టీ, కాఫీ, టిఫిన్స్ ఇవన్నీ సెంటర్స్ దొరుకుతాయండి. కొంచెం అటు ఇటు నడక ఉంటుంది, అవి చూసుకొని మీరు బయలుదేరాలి. పెద్దవాళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం తప్పిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ తోసుకునే ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తొందరగా వెళ్ళాలని. అండ్ ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉందండి, అందరు కూడా చూసారు కదా ఎలా కప్పుకున్నారు. సో మీరు కూడా చలి తట్టుకునేటట్టుగా స్వెటర్లు కానీ లేకపోతే మన్కీ క్యాప్స్ కానీ అట్లాంటివన్నీ తెచ్చుకోండి. ఇదంతా కూడా ఎంట్రన్స్ ఏరియా. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే 2 ఘాట్స్ ఉన్నాయి. అంటే విఐపి స్నానం చేయడానికి ఒకటి ఉంది,
దాని తర్వాత నార్మల్గా అందరూ చేయడానికి ఒకటి ఉంది. దాని తర్వాత బోటింగ్ రైడ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఎడం వైపుకి వెళ్తే అంతా కూడా స్నానం చేసేది ఉంటుంది. కుడివైపు వెళ్తే మనకి బోటింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడే వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే బాగా క్రౌడెడ్ ఉంటుందండి. సో అందరు జనాలు కూడా అక్కడే స్నానం చేసి బయటకు వచ్చేసి మార్చేసుకుంటున్నారు, ఎందుకంటే చలికి తట్టుకోలేక. మార్నింగ్ ఈ టైంలో, ఇప్పుడు ఇది వచ్చేసి 3:30 అండి. ఈ టైంలో వచ్చేసి మనకి చలి 8 degrees అలా ఉంది. అండ్ వాటర్ కూడా చాలా చాలా చల్లగా ఉన్నాయి. సో దిగి స్నానం చేసి బయటకు వచ్చేసరికి మొత్తం చాలా చల్లగా ఉంటుంది విపరీతంగా. చూసారు కదా, ఇదంతా కూడా జనాలు ఎలా ఉన్నారు. అంతా కూడా ఇక్కడ పోలీసులు ఉన్నారనమాట. బ్యారికేడ్స్ దగ్గర అంతా కూడా చూస్తూ మైక్స్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు. జనాలంతా ఇలాగా స్నానాలు అవి చేసి ఇక్కడే కొంచెం బయటకు వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుంటున్నారు అక్కడే. ఇక్కడ లోతు ఎక్కువగా ఉందని చెప్పేసి పోలీసులు రానివ్వట్లేదండి. సో చాలామంది ఇక్కడికి వచ్చి కొంచెం లైట్గా స్నానం అది చేసేసి దీపారాధనకి ఎక్కువగా ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. పోలీసులు వచ్చి చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరు ఉండకూడదు, లోతు ఎక్కువ ఉంటుంది అని. ఇది వచ్చేసి మనకి పీకల వరకు లోతు ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మట్టి చాలా బంకగా ఉంది. కాళ్ళు పెడితే మట్టి అంటుకుపోతుంది అనమాట, గట్టిగా లాగాల్సి వస్తుంది. అదొకటి చూసుకోవాలి. అటువైపు అయితే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ మట్టి కొంచెం స్మూత్గా ఉంది. అందరు తొక్కడం వల్ల అది మెత్తగా అయిపోయింది. ఇక్కడైతే చాలా గట్టిగా ఉంటుందండి. సో కేర్ఫుల్గా వెళ్ళాలి, అందుకనే పోలీసులు ఇక్కడ రానివ్వట్లేదు. అటువైపు చూసారు కదా జనాలంతా అక్కడే స్నానాలు అవి చేస్తున్నారనమాట. ఇక్కడంతా దీపారాధన అది వదిలేస్తున్నారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి చూసుకొని మీరు బయలుదేరండి. ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే వేరే ప్లేసెస్ నుంచి కార్లు వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యండి. ఎందుకంటే ట్రాఫిక్లో ఒక 24 hours అన్నా ఇరుక్కుంటాము అనే దాంతో ప్రిపేర్ అయ్యి, కొంచెం ఇబ్బంది ఉంటుందని ప్రిపేర్ అయ్యి రండి. అప్పుడే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.